లేఖన సత్యాల్లోకి వెళ్ళిపోదాం. నేరుగా సమయాన్ని పోనేకుండా నేరుగా దేవుని వాక్య భాగంలోనికి మనం ధ్యానిద్దాం. ఈ దినం మనం ధ్యానించబోతున్న దేవుని వాక్య అంశం యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం 10వ వచనాన్ని ధ్యానిద్దాం. ఒకటే అధ్యాయం మీకు అక్కడ కనపడుతూ ఉంది. అందులో నుండి ప్రాముఖ్యమైన విషయాన్ని మనము యోహాను రాసిన 3వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం 10వ వచనాన్ని ధ్యానిద్దాం. నేను సంఘమునకు ఒక పత్రిక రాసి తిని, అయితే వారిలో ప్రాధాన్యతను కోరుతున్న ద్రియోత్తెఫే మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం మనం ధ్యానించబోతున్న దేవుని వాక్య అంశం సంఘముకు వస్తున్న వారిలో ఉండకూడని లక్షణాలను గురించి నేను మీకు చెప్తున్నాను. సంఘానికి వస్తున్న వారిలో ఏ లక్షణాలు ఉండకూడదు, ఏ స్వభావాలు ఉండకూడదు అనే విషయాన్ని లేఖన భాగములో ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ 3వ యోహాను రాసిన పత్రిక అపోస్తలుడైన యోహాను దీన్ని గాయకు రాస్తా ఉన్నాడు. ఈ అపోస్తలుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభుకి ఎంత ప్రియమైన శిష్యుడో, ఈ గాయు కూడా అపోస్తలుడైన యోహానికి అంత ప్రియమైన శిష్యుడు, అంత ప్రియుడు, అంత హృదయానికి దగ్గరైన వాడు. ఈ పత్రికని గాయకు రాస్తూ గాయకు తెలియజేస్తూ గాయకు చెబుతా ఉన్నాడు. గాయు సంఘంలో నువ్వు ఎలా నడవాలో, సంఘములో నువ్వు ఎలా జీవించాలో, సంఘములో నువ్వు ఎలా ఉండాలో గాయని గురించి రాస్తూ కింద వచ్చే కల్లా దియోత్రిఫే అని ఒక వ్యక్తిని గురించి రాస్తాడు. దాని కిందకు వచ్చే కల్లా దేమోత్రియు అనే ఒక వ్యక్తిని గురించి రాస్తాడు. 3 వ్యక్తులని గురించి ఈ పత్రికలో మీరు ధ్యానిస్తారు. ఈ పత్రిక దేని గురించి మనకి తెలియజేస్తున్న పత్రిక అంటే సంఘములలో నడిపించబడుతున్న వారిలో ఉండకూడని లక్షణాలను గురించి చాలా చక్కగా రాసిన పత్రిక ఇది. 3 పత్రికలు రాస్తాడు యోహాను. మొదటి పత్రిక ప్రేమని గురించి రాస్తాడు, 2వ పత్రిక బోధ గురించి రాస్తాడు, 3వ పత్రిక సంఘాన్ని గురించి రాస్తాడు. అయితే ఈ లేఖన భాగాల్లో సంఘములో విభిన్నమైన మనసత్వాలు గలవారు ఉంటారు. సంఘములో రకరకాల వ్యక్తిత్వాలు గలవారు ఉంటారు. సంఘానికి వస్తున్నప్పుడు సంఘానికి రకరకాల మనసులు గలవారు వస్తుంటారు. సంఘానికి అలాంటి వారు నడిపింపబడుతుంటారు. కాబట్టి సంఘములో నువ్వు ఎలాగుండాలో గాయకు రాస్తూ, సంఘములో ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి సంఘానికి చాలా గలిబిలిగా, సంఘానికి చాలా ఆటంకంగా, సంఘానికి చాలా వ్యతిరేకంగా, సంఘానికి చాలా ప్రతికూలంగా ఒక వ్యక్తి కనపడుతున్నాడట. కనపడుతున్నప్పుడు అతన్ని గురించి పౌలు చాలా ఉటంకిస్తూ చాలా విషయాలు అతని గురించి ప్రస్తావిస్తూ రాస్తాడు ఈ పత్రికలో. మీరు చూసినట్లయితే లేఖన భాగంలో ఎవరిని గురించి రాస్తున్నాడు అంటే దియోత్రిఫే అనే ఒక వ్యక్తిని గురించి రాస్తున్నాడు. ఎవరిని గురించి రాస్తున్నాడు చెప్పండి? కొంచెం నోరు తీరి చెప్పండి. ఎవరిని గురించి రాస్తున్నాడు చెప్పండి? దియోత్రిఫే అనే మాటకు అర్థం ఏంటంటే ధూపార్తి చేత పోషింపబడిన వాడని అర్థం. నరిష్డ్ బై జూపిటర్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తాం. ధూపార్తి చేత పోషింపబడిన వాడు. అర్తిమదేవి ఎలాంటి ఒక అన్య దేవతనో ఈ ధూపార్తి ఒక అన్య దేవత. అలాంటి ఒక అన్య దేవత చేత పోషింపబడిన వాడు, పోషింపబడిన పేరు అర్థం కలిగిన వాడు ఈ దియోత్రిఫే. సంఘంలో చాలా చక్కటి నడిపింపులో గాయు నడిపింపులో ఉన్న ఆ సంఘంలో గాయు చాలా చక్కగా ఆ సంఘాన్ని నడిపిస్తుంటాడు. సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఆ సంఘంలో ప్రేమ కలిగి ఉన్నాడు. గాయు ఆ సంఘంలో సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. సంఘంలో గాయు విశ్వాసులకు తగినట్టుగా ఉన్నాడు. సంఘంలో గాయు ఉపకారము చేయు బుద్ధి గలవాడై ఉన్నాడని సంఘంలో గాయుని గురించి ఎలా ఉండాలో సంఘంలో గాయని గురించి ఒక పక్కన రాస్తూ, సంఘంలో ఎలా ఉండకూడదో ఒక 6 విషయాలు దియోత్రిఫీని గురించి
రాస్తూ చాలా చక్కగా చెప్తున్నాడు. నేటి క్రైస్తవ సంఘాల్లో చాలా మంది ఈ దియోత్రెఫేకి సూచనగా ఉన్నారు. ఎలా ఎలా ఉన్నారు చెప్పండి? ఎవరికి పోలికగా ఉన్నారు చెప్పండి? ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు చెప్పండి? దియోత్రెఫేకి సాదృశ్యంగా ఉన్నారు. ఈ దియోత్రెఫేని గురించి మీరు చూసినప్పుడైతే 6 విషయాలు అతనిలో మనకు కనపడతాయి. ఏ విశ్వాస అయినా కానీ సంఘానికి నడిపింపబడుతున్నప్పుడు మనలో అస్సలు ఉండకూడని లక్షణాలు ఈ దియోత్రెఫేలో ఉంటాయి. సంఘానికే వస్తూ సంఘంలోకే నడిపింపబడుతూ ఉండకూడని 6 లక్షణాలు ఈ దియోత్రెఫేలో ఉంటాయి. అందుకని దియోత్రెఫేని గురించి గాయకు చెబుతూ ఇట్లా ఉన్నాడు ఈ దియోత్రెఫే, కాబట్టి నేను వచ్చినప్పుడు చాలా చక్కగా అతని క్రియలను బట్టి అతన్ని జ్ఞాపకం చేసుకుంటా అనుకోని ఒక హెచ్చరిక స్వరాన్ని కూడా పౌలు, ఆ హెచ్చరిక స్వరాన్ని అపోస్తలుడైన యోహాను ఆ పత్రికలో ఇవ్వటాన్ని మనం చూస్తాం. లేఖన భాగంలో మనం చూస్తే చాలా చక్కగా సంఘంలో ఉన్న విభిన్నమైన మనసత్వాలను గురించి, వ్యక్తిత్వాలను గురించి ఖండిస్తూ గలిబిల్లికి కారణమవుతున్న ఆ వ్యక్తుల మనస్తత్వాలను గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ యోహాను ఈ పత్రికను రాస్తున్నాడు. ఏంటిది సంఘానికి గలిబిలైన కారణాలు? సంఘానికి ప్రతికూలంగా ఉన్న కారణాలు ఏంటిది? ఒక సంఘానికి చెడ్డ పేరు తెస్తున్న లక్షణాలు, ఒక సంఘాన్ని పాడు చేస్తున్న లక్షణాలు, ఒక సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్న లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటి లక్షణం చూడండి, 3వ యోహాను రాసిన పత్రిక అదే అధ్యాయం 1వ అధ్యాయం ఏముంటుంది, అందులో 9వ వచనంలో ఎవరికి రాస్తున్నాడు చెప్పండి? అక్కడ నేను సంఘమునకు ఏంటి చెప్పండి? ఒక సంగతి రాసి తిని. ఎవరికి రాస్తా ఉన్నాడట ఈ పత్రిక చెప్పండి? సంఘానికి రాస్తానండి. అయితే వారిలో ప్రధానత్వమును కోరుచున్న దియోత్రెఫే అనే ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు చెప్పండి? దియోత్రెఫే. ఈ దియోత్రెఫే అనే మాటకు అర్థం ఏంటంటే ధూపార్తి చేత పోషింపబడుతున్న వాడు అని అర్థం. నరిష్డ్ బై జూపిటర్ అని అర్థం. ఈ ధూపార్తి చేత పోషింపబడుతున్న ఈ దియోత్రెఫే నేటి క్రైస్తవ సంఘాల్లో ఉన్న విశ్వాసాలకి చాలా దగ్గరి పోలిక. నేటి సంఘాల్లో ఉన్న విశ్వాసాలకి సూచనగా ఈ దియోత్రెఫే కనబడుతున్నాడు. ఏం కనబడుతుందన్న ఈ దియోత్రెఫేలు అంటే 6 లక్షణాలు కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, సంఘానికి వస్తున్న వారిలో ఉండకూడని లక్షణాలలో 6 లక్షణాలు ఇందులో ఈ దియోత్రెఫేలో కనపడుతున్నాయి. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దియోత్రెఫే ప్రధానత్వమును కోరువాడు. ఏం కోరువాడు చెప్పండి? చెప్పండి ఏం కోరువాడు చెప్పండి? ప్రధానత్వమును కోరువాడు. సంఘాల్లో ఈరోజు చాలా మందికి ఇదే లక్షణం. ఫస్ట్ పేరు పిలవాల. ఎప్పుడు పేరు పిలవాలి చెప్పండి? పేరు పిలిచామనేది కాదు, ఫస్ట్ పిలవాల. ఫస్ట్ మాకు చెప్పాలా? ఏ సంగతి అయినా ఫస్ట్ మేము ఉండాలండి అనే ఒక ప్రధానత్వాన్ని కోరుకుంటున్న వారు చాలా మంది ఉంటున్నారు. హీ పుట్స్ హిమ్సెల్ఫ్ ఫస్ట్ అని రాయబడుతోంది. ప్రధానత్వమును కోరుకోవటం ఏంటంటే, అతడు తన్ను తానుగా ముందుచ్చుకోవటానికి పని చేస్తాడట. ఈ ప్రధానత్వమును కోరుకున్న వారిలో ఏం కనపడతాయి మీకంటే? పెత్తనం కనపడుతుంది. ఏం కనపడుతుంది చెప్పండి? పెత్తనం కనపడుతుంది. ఈ ప్రధానత్వాన్ని కోరుకున్న వారిలో మీకు కనపడే లక్షణాలు ఏంటంటే, గుర్తింపు కనపడుతుంది. ఈ ప్రధానత్వాన్ని కోరుకునే వారి దగ్గర మీకు కనపడే లక్షణాలలో ఏ లక్షణం కనపడుతుంది అంటే, అధికారం కనపడుతుంది. ఏం కనపడుతుంది చెప్పండి? ఏదైనా చేస్తే గుర్తింపు వచ్చే పనే చేస్తాడు ఆయన. గుర్తింపు రాని పని ఏమాత్రం కూడా చేయడు ఆయన. అధికారం కనపడాలా, పెత్తనం కనపడాలా, పదవి ఏం కనపడాలో చెప్పండి? పదవి. ఉత్తగా ఎందుకండి సంఘానికి వచ్చి? ఏమైనా పదవి ఉంటే చెప్పండి, ఏమైనా పెత్తనం ఉంటే చెప్పండి, ఏమైనా అజమాయిషి చేసే చెప్పండి. ప్రధానత్వమును పెత్తనమును కోరుకునే వ్యక్తులు సంఘంలో చాలా మంది ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల సంఘానికి ఏమొస్తుందంటే చెడ్డ పేరు వస్తుంది. అందుకే సంఘంలో ఉండకూడని లక్షణాలు 6 లక్షణాలు మనకు కనపడతాయి. ఈ దియోత్రెఫేలో ఈ 6 లక్షణాలు కనపడతా ఉన్నాయి. ఆ ప్రధానత్వాన్ని కోరుకోవటం అనేది దేవుడు ఇష్టపడని లక్షణం. నా ప్రియబిడ్డలారా, వీరు దేవుణ్ణి ప్రేమించి సంఘానికి రారు. వీళ్ళు లోక సంబంధమైన ఆశతో, వాంఛతో ఈ సంఘంలో ఏదైనా చేద్దాం, ఈ సంఘంలో ఏదో ఒక స్థాయికి రావాలా, ఏదో ఒక స్థితికి ఈ సంఘంలో రావాలనుకోని పేరు ప్రఖ్యాతి కొరకు, గుర్తింపు కొరకు, పదవి కొరకు
పెత్తనం కొరకు వస్తున్న అనుభవం కలిగిన వారే ఈ దియోత్రెఫే లాంటి వాడు. ఈ దియోత్రెఫే చాలా ప్రధానత్వాన్ని కోరి సంఘం అంతా పాడు చేస్తాడు. నేటి సంఘాల్లో చూడండి, చాలా మంది నేటి సంఘాల్లో విచ్ఛిన్నం కావటానికి, నేటి సంఘాలను పాడు చేయబట్టడానికి లక్షణాలలో ఇదొక లక్షణం. మాకు ప్రాధాన్యత ఇవ్వట్లే సంఘాల్లో, మాకు ప్రయారిటీ లేదండి సంఘాల్లో, మమ్మల్ని పేరు పెట్టి పిలవట్లేదండి, మాకు గుర్తింపు లేదండి, మమ్మల్ని స్టేజ్ దగ్గరికి పిలవట్లేదండి, మాకు ముందు ఫోన్ చేసి ఏ విషయాలు చెప్పట్లేదండి. బయట లోకంలో అట్లాగే ఉన్నది, సంఘంలో కూడా అట్లాగే ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకటే ఇంటిలో ఫంక్షన్ జరుగుతా అంటే పెద్ద కొడుకు చిన్నోడికి అందరికీ ఫోన్ చేసిన తర్వాత చేసిండట. ఫోన్ ఎప్పుడు చేసిండట చెప్పండి? అందరికీ ఫోన్ చేసిన తర్వాత చేసిండట. ఈ సంగతి చిన్న కొడుకు తెలిసింది. అందరికి చేసిన తర్వాత నాకు చేస్తే నేను రానంట అన్నాడట చిన్న కొడుకు ఫంక్షన్కి. ప్రధానత్వం ఏం కావాలో చెప్పండి? ప్రధానత్వం. మేమే ఫస్ట్ ఉండాలా. ప్రార్థనలో ఫస్ట్ ఉండరు వీళ్ళు, కథనంలో ఫస్ట్, పనిలో ఫస్ట్ ఉండరు వీళ్ళు, గుర్తింపులో ఫస్ట్ ఉంటారు, దేవుని కార్యాల్లో ఫస్ట్ ఉండరు వీళ్ళు, పెత్తనం చేయటానికి, గుర్తింపు పొందటానికి, పదవిలో ఫస్ట్ ఉంటారు వీళ్ళు. ప్రార్థన చేయడానికి ఫస్ట్ వస్తే చాలా సంతోషం, దేవుని పని చేయడానికి వస్తే చాలా సంతోషం. కానీ ఇట్లాంటివి లేకుండా ఇలాంటి ప్రధానత్వాన్ని కోరుకుంటున్న దియోత్రెఫే లాంటి వారు సంఘాల్లో చాలా గలిబిలికి, చాలా ఆటంకాలకి కారణమైపోతా ఉన్నాయి. అట్లాంటి ప్రధానత్వాన్నే కోరుకున్నాడు లూసిఫర్. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచన భాగంలో మీరు చదివితే, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. చదవండమ్మ, కరెక్టే. మేఘమండలముకి మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నేను మనసులో అనుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు లూసిఫర్ పడదోయబట్టానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రధానత్వం. దేవునితో సమానంగా ఉండే స్థాయిని కోరుకున్నాడు. మేఘల మండ మీదకి ఎక్కుతా, నన్ను నేను దేవునికి సమానంగా చేసుకుంటా అని ఈ ప్రధానత్వాన్ని కోరుకునే ఈ లక్షణం లూసిఫర్ పడదోయబట్టానికి గల కారణం. దేవుని ఆరాధించే కేరుబులలో ప్రధానమైన కేరుబు, దేవుని మహిమను గుర్తించగలిగిన ఒక గొప్ప కేరుబు అయిన ఈ లూసిఫర్ పడదోయబట్టానికి గల కారణం ఏంటంటే ప్రధానత్వాన్ని కోరుకోవటం. చాలా సంఘాల్లో నేను చూస్తా ఉన్నా, చాలా సంఘాల్లో 57 సంఘాలకి నేను సెక్రటరీ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జనవరి దాకా 57 సంఘాల్లో నాయన ఎన్నెన్ని బాధలు, ఎన్నెన్ని కష్టాలు. 57 సంఘాల్లో ఒక్కొక్క విషయాన్ని వాళ్ళు వస్తున్నప్పుడు, ఒక్కొక్క విషయాన్ని సంఘాల్లో ఉన్న వాళ్ళు చెప్తున్నప్పుడు, సేవకులు చెప్తున్నప్పుడు చాలామంది ప్రధానత్వాన్ని, ఫస్ట్ బైబిల్ పాఠం ఇవ్వకపోతే కటమే అటాయిగా ఆయనకి, ఫస్ట్ ప్రార్థన ఇవ్వకపోతే సంఘం మానేసుడే అటాయిగా. అసలు ఇక ఫస్ట్ పాట ఇవ్వకపోయినా, ఫస్ట్ ప్రార్థన ఇవ్వకపోయినా, ఫస్ట్ పేరు పిలవకపోయినా ఏంటి చెప్పండి? మేము సంఘాన్ని మానేస్తాం. ఎవరికి నష్టం సంఘాన్ని మానేస్తే? దియోత్రెఫే లాంటి వాడు ఇట్లాంటోడే. ఒకవేళ అట్లాంటి స్వభావంలో ఏమైనా ఉందంటే, అమ్మో దియోత్రెఫే లక్షణం రాలోది నాయన, అట్లాంటి లక్షణం నాలో లేకుండా చేయని సరిదిద్దబడాలి. ప్రధానత్వాన్ని కోరుకోవటం. హీ పుట్స్ హిమ్సెల్ఫ్ ఫస్ట్. అన్నిటికీ ముందు పెట్టుకుంటాడు, అన్నిటికీ నేనే అంటాడు. ఇక నా తర్వాత అంటాడు. ఇక నేను మీకు ఇక పచ్చిగా చెప్తా ఉన్నాను, నా తర్వాత ఎవరైనా ఇక్కడ, నా తర్వాతే వాళ్ళైనా, నా తర్వాతే వీళ్ళైనా. ఇట్లాంటి ఈ ప్రధానత్వాన్ని కోరుకునే అనుభవమే ఒక వ్యక్తి పతనానికి కారణమవుతుంది. నా ప్రియబిడ్డలారా, అసలు ప్రధానత్వం అంటే ఏంటి తెలుసా? అసలు గొప్పవాడు అంటే ఎవరు తెలుసా? లూకా సువార్త 22వ అధ్యాయం 22వ వచనం, 23, 24, 25 వచనాల్లో మీరు చదువుతారు. లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం. సహోదరుని ఎవరుడు? లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అతడు ఎంచబడునని అను వివాదము వారిలో పుట్టగా,
ఆయన వారితో ఇట్లా నేను అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద ఆటంకము చేయు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలను, అధిపతి పరిచారకుని వలనే ఉండవలను. గొప్పవాడు భోజన పచ్చికి కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తికి కూర్చుండువాడే కదా. అయితే నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గొప్పవాడు ఎవరి వలె ఉండాలట చెప్పండి? చిన్నవాని వలె. అధిపతి ఎవరి వలె ఉండాలట చెప్పండి? పరిచారకుని వలె ఉండాలట. ఇది ఒక సంఘంలో ఉండవలసిన లక్షణం. నేనే గొప్ప, నా తర్వాత అందరూ అనే ఆ ప్రధానత్వాన్ని కోరుకునే లక్షణం నేటి సంఘంలో చాలా మందిలో కనబడతా ఉంది. చాలా మంది ఆ ప్రధానత్వాన్ని కోరుకొని చాలా మంది ఏం చేస్తున్నారంటే, వారికి ఆ ప్రధానత్వం లేకపోతేనో ఇవ్వకపోవటం వల్ల వారు నొచ్చుకోనో బాధపడు సంఘాలను వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాయి. వదిలిపెళ్ళిపోకుండా అయ్యగారి మీద, ఆ సంఘంలో ఉన్న అనేకుల మీద చెడ్డ సమాచారం, చెడ్డ దుష్ప్రచారాన్ని చేసి వెళ్ళిపోతా ఉన్నాయి. ప్రధానత్వాన్ని ఎన్నడూ కోరుకోనని మనస్సు మనలో ఉండాలని ఆ ప్రియబిడ్డలారా. దేవుడే ఎప్పుడు హెచ్చింపబడాలా, దేవుడే ఎప్పుడు మహిమపరచబడాలి, కానీ నేనెన్నడూ ఘనపరచబడకూడదు అనే మనస్సుతో అడుగు పెట్టాలి ఇక్కడ ఎవరైనా కానీ. అట్లాంటి మనసు ఉంటేనే రావాలా సంఘాలకి. చెప్తా ఉన్నా డైరెక్ట్గా నేను. ఇక ప్రధానత్వాన్ని కోరుకునే లక్షణం అస్సలు మంచిది కాదు. అది పతనానికి కారణమైంది. అపవాది వాడు పరలోకము నుండి వాడు పడదోయబట్టడానికి కారణం అది. అక్కడ అట్లా వచ్చింది ఆ మనసు. నాకేంటి తక్కువ, నేనేంటిది ఇక్కడ, నేను కూడా ఇంతే ఉన్నా, నేను కూడా సమానంగా ఉన్నా. కొంతమంది అయ్యగారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అసలు లేవు. అందరం అవయాలు, నేను ఒక అవయవమే. మళ్ళీ అంటారు కదా, నీకు రైట్ హ్యాండ్ అన్నా నేను అంటారు, నాకు కుడి కాలు అంటాడు, ఒకడు ఎడమ కాలు అంటాడు. నాకు అవయాలు కాదురా బాబు, మనమందరం అవయాలు రా అని అంటే అర్థం కాదు చాలా మందికి. మేము అన్నకి రైట్ హ్యాండ్, ప్రధానత్వాన్ని కోరుకోవటం. మేము లెఫ్ట్ భుజం అని అంటారు కొంతమంది. మనమందరం అవయాలే యేసుక్రీస్తు శరీరంలో. ఆయన శిరస్సు అయితే మనం అందరం ఎవరు చెప్పండి? నేనే ఒకవైతే నాకు అవయాలు అవుతారు అంటారు ఈ రోజున. ఇది ఎక్కడి ప్రధానత్వం అర్థం కావట్లేదు నాకు. ప్రధానత్వాన్ని కోరుకోవద్దు మనము. ఎప్పుడో లక్షణం అస్సలు మంచిది కాదు. లేఖన భాగంలో మీరు చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం, మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరనో వాడు మీకు ఏమై ఉండవాలని చెప్పండి? పరిచారకుడై ఉండాలా. పరిచర్య అనే మనసుతోనే రావాలా. ప్రధానత్వం సంఘంలో లేని లక్షణం ఇది. సంఘ విశ్వాసులలో ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసా? చెప్పండి. సంఘ విశ్వాసులలో ఉండవలసిన లక్షణం ఏంటి చెప్పండి? పరిచర్య. చెప్పండి, ఏంటి చెప్పండి? పరిచర్య. పరిచారకులమనే రావాలా. పరిచారకులమనే గుర్తుపెట్టుకోవాలా. పరిచారకులమనే కూర్చోవాలా. పరిచారకులమనే వ్యవహరించాలా ఏ పనైనా కానీ. పరిచారకులు కాదు ప్రధానత్వం అనే దానిలోకి వస్తే మన ఆత్మీయ జీవితాల్లో మనకు మనమే గుంట దొవ్వి పతనం చేసుకుంటున్నాం అని అర్థం. లేఖన భాగంలో రాయబడుతోంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ వచనాలన్నీ చెప్తున్నాం. మాటలు చూడండి ఒకసారి త్వరగా. మాట చేతనైనను, కక్ష చేతనైనను, వృధాతిశయం చేతనైనను కాక ఏమీ చేయక నిబ్బరమైన మనసు గలవారై, వినయమైన మనసు గలవారై, ఒకని కంటే ఒకరు ఏమని ఎన్నుకోవాలి చెప్పండి? యోగ్యుడని ఎంచుకోవాలా. ఇది రావాలా సంఘాల్లో. నాకంటే నువ్వు యోగ్యుడవన్నా, నాకంటే నువ్వు యోగ్యురాలవు అనుకోవాలా, నాకంటే నీవు యోగ్యత కలిగిన వాడవని. ఒకరికంటే ఒకరు యోగ్యులం అనుకునే లక్షణమే సంఘంలో ఉన్నట్లే ఈ రోజున. గర్వం చాలా మందికి. నేనే ఈ ప్రధానత్వాన్ని ఎంత కోరుకున్నాడు ఈ థియోతిరెఫ్ అంటే, అసలు వాళ్ళు అపోస్తుల కింద ఉన్నవాళ్ళు.
అపోస్తుల కింద గాయి ఉంటే గాయి కింద ఉన్నవాడు ఈ డియోత్రఫే అనే వ్యక్తి. డియోట్రఫస్ అని ఇంగ్లీష్లో పిలువబడుతుంది. అట్లాంటి ఈ డియోట్రఫస్, అట్లాంటి ఈ డియోత్రఫే ఎంతో ప్రధానత్వాన్ని కోరుకున్నాడు. వచనాల్లో మీరు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో మీరు చదివితే, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు అనురాగం గలవారై, ఘనత విషయాల్లో ఒకరికొకడు ఏమించుకోవాలి చెప్పండి, గొప్పగా ఎంచుకునే లక్షణమే లేదు అసలు ఈ రోజున. నీ గొప్పలు చెప్పుకోవటమే సరిపోయింది. ఇక నేను గొప్ప అని చెప్పుకోవటమే సరిపోతుంది. మందిరాలకు వచ్చి, పరిచయాలకు వచ్చి నీ సొంత డబ్బా నువ్వు కొట్టుకోవటమే సరిపోతుంది. డబ్బా తీసి రాళ్ళేసే డబ్బాలు ఊపితే చెప్పండి, డబ్బా 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 మోగుతాండి. ఇదే పని కొంతమందికి. ఇక నేను అది చేసిన, నేను ఇది చేసిన, నేను సంఘానికి అది చేసిన, నేను సంఘానికి ఇది చేసిన, ఈ ప్రధానత్వమే. ఇక పెత్తనం, గుర్తింపు, పదవి, ఇదంతా వారిలో మీకు కనపడతా ఉంటుంది. ఇవి సంఘంలో అసలు దేవుడు కోరుకునే లక్షణాలు నా ప్రియబిడ్డలారా. దైవజనుడిగా చెప్తా ఉన్న గుండెల్లో మీరు పెట్టుకోండి మాటలు. ఒక సంఘానికి వస్తున్నప్పుడు, ఒక సంఘ పరిచయంలో ఉంటున్నప్పుడు ఎన్నడూ మనం ప్రధానత్వాన్ని కోరుకోవటానికి వీలే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే మహిమ పరచబడాలి. ఏం చేయబడాలి చెప్పండి? ఇప్పుడు మీ పేరు పిలువబడలేదంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఇక చెప్పాలి. ఇప్పుడు ఇక మీరు బాగా డొనేషన్ ఇచ్చారు, మీ పేరుని పిలవలే, సంఘంలో తగిన గౌరవం మీకు ఏలేదంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? సంఘాన్ని మానేస్తారా చెప్పండి? అట్లా మానేశారంటే మీకు డియోత్రఫీకి ఏంటి చెప్పండి? ఏం తేడా లేదు. ఇద్దరు సేమ్ డిట్యూట్ అయినట్టుగా, సేమ్ టు సేమ్ అన్నట్టుగా. అట్లా అంతే. ఇక పేరు చెప్పకపోతే కథమే. ఇక నేను చూస్తాను కదా 6 సంవత్సరాల నుండి. గుర్తింపు ఇవ్వకపోతే చాలా వరకు ఇంకా మొదటి పాట ఇవ్వకపోయినా, ప్రార్థన ఇవ్వకపోయినా, మొదటిసారి ఫోన్ చేసి చెప్పకపోయినా, పేరు పెట్టి పిలవకపోయినా, ఏ జరిగినా ముందు ఆయనకు తెలియాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమెకు తెలియాలి ఫస్ట్. మాకు తెలిసిన తర్వాతే ఏదైతే తెలియాలి. అయ్యగారుల విషయాలు, అమ్మగారుల విషయాలు మాకు తెలియాలండి ఫస్ట్. మా తర్వాత ఎవరైనా అన్న ప్రధానత్వం చాలా సంఘాలని పాడు చేస్తా ఉంది. అది అన్నడు మనలో ఉండకూడదు. అందుకని 2వ లక్షణంలోకి వెళ్ళిపోదాం. చూడండి, అదే 3వ యోహాను రాసిన పత్రిక 1వ అదే అధ్యాయంలో 9వ వచనంలో చూడండి, 2వ లక్షణం మీకు కనపడుతుంది. సంఘములో విశ్వాసులలో ఉండకూడని 2వ లక్షణం. చదవండి. చదవండి. అదే మొదటి లైన్లో చదవండి అక్క. నేను సంఘాన్ని గురించి ఒక లేఖ రాసి తిని, అయితే వారిలో ప్రధానోత్తము కోరుచున్న డియోత్రిఫే మమ్మును అంగీకరించటలేదు. డియోత్రిఫే అపోస్తల అధికారమును అంగీకరించని వాడు. సంఘాల్లో ఉండకూడని 2వ లక్షణం ఏంటి తెలుసా? దైవజనుల కాపరత్వాన్ని, దైవజనుల అధికారాన్ని, దైవజనుల మాటని అంగీకరించని వారు సంఘంలో ఉండకూడదు. చాలా మంది ఈ రోజున మమ్మల్ని అంగీకరించట్లేదట. ఏం చేయట్లేదు చెప్పండి? డియోత్రఫే మమ్మును ఏం చేయట్లేదు చెప్పండి? యాక్సెప్ట్ చేయట్లేదట. సాధారణమైన వ్యక్తి అండి ఈ యోహాను. యేసుక్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్నాడు. ఈయన దైవ ప్రత్యక్షతలు కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభుకి ముగ్గురు శిష్యులు, ముఖ్యులైన శిష్యులలో 3. యాకోబు, యోహాను. ఎవరు చెప్పండి? ఎప్పుడు పిలిచినా యాకోబు, యోహాను, పేతురే మీకు కనపడతారు. 3 శిష్యులలో ఒక శిష్యుడు ఈ యోహాను. అలాంటి ఈ యోహాను కట్ట, యోహానుని ఏం చేయట్లేట చెప్పండి? చెప్పండి. యోహానుని ఏం చేయట్లేదు చెప్పండి? యోహాను ఏం చేయట్లేదు చెప్పండి? అంగీకరించట్లేదు. కొంతమంది నాయకత్వాన్ని అంగీకరించరు, కొంతమంది వారి అధికారాన్ని అంగీకరించరు. నీ మాట అంగీకరించేది ఏంటి? నీ నాయకత్వాన్ని అంగీకరించేది ఏంటి? నీ అధికారాన్ని అంగీకరించేది ఏంటి అని అనుకుంటున్నాడు ఈ డియోత్రఫే. ఈ డియోత్రఫేలో కనపడుతున్న లక్షణాలలో మాట, అధికారము, నాయకత్వాన్ని అస్సలు అంగీకరించని వ్యక్తి. అది ఎన్నడూ కూడా ఒక విశ్వాసులమైన మీలో ఎన్నడూ కూడా ఉండటానికి వీల్లేదు. దేవుని సేవకుని నాయకత్వానికి,
దైవజనుని నాయకత్వానికి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు ఏం చేయాలి చెప్పండి ప్రతి ఒక్కరు ఏం చేయాలి చెప్పండి? అంగీకరించాల్సిందే. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం, నాయకత్వాన్ని అంగీకరించకపోతే, నాయకత్వానికి లోబడకపోతే, రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం త్వరగా ప్రతివాడును, ఒక్కరు చదవండి అమ్మ, మైకులో చదవండి. ప్రతివాడును పై అధికారులకు ఏమై ఉండాలి చెప్పండి? ఏలైనా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఏం చేయ చెప్పండి? ఎదిరించువాడు తన మీదకి తానే ఏం చేయుచున్నాడు చెప్పండి? నువ్వు దైవత్వాన్ని, దైవ సేవకుని నాయకత్వాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదంటే, నువ్వు అంగీకరించట్లేదంటే, నువ్వు ఎదురు తిరుగుతున్నావంటే నీకు నువ్వేం తెచ్చుకుంటున్నావు చెప్పండి? శిక్ష తెచ్చుకుంటున్నావు. చాలా రెబలియస్ పర్సన్, చాలా నోటోరియస్ పర్సన్ ఈ దియోత్రఫే. రెబలియస్, తిరుగుబాటు. అంగీకరించకపోవటం అంటే ఏంటన్నట్టు? తిరుగుబాటు చేయటం, వ్యతిరేకంగా ఉండటం, లోపడకపోవటం, విధేయత చూపకపోవటం అని అర్థం. నేటి సంఘాల్లో చాలా మందికి ఇదే లక్షణాలు ఉన్నాయి. ఏంటి లక్షణాలు చెప్పండి? అంగీకరించట్లే. దేవుని లేఖన భాగంలో మీ పైనున్న నాయకులకి మీరు ఏం చేయాలా? హెబెలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచన భాగంలో మీ పైనున్న నాయకులకు మీరేంటి చెప్పండి? మీరు లోబడాలా. మీ ఆత్మలని వారు కాయిచున్నారు కాబట్టి హెబెలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. మీ ఆత్మలను కాయిచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి ఏంటని చెప్పండి? లోబడటమే లేదు ఈ దియోత్రఫేలో. మాట విన్న రోజే లేదు దియోత్రఫేలో. లోబడట్లే, మాట వినట్లే, అంగీకరించని వాడు అని వాక్యంలో రాయబడతాను. అధికారాన్ని, అపోస్తులత్వాన్ని అంగీకరించట్లేదట. దేన్ని అంగీకరించట్లేదు చెప్పండి? అక్కడ అపోస్తులత్వం అండి. ఎవరండి? సాధారణమైన వాడా? యోహాను ఒక అపోస్తులుడినా? గాలికి బయటోడా? లేకపోతే ఏమి పేరు లేనివాడా, ప్రఖ్యాతి లేనివాడా? ఒక సాధారణమైన వాడా? అపోస్తులత్వాన్నే నువ్వు అంగీకరించలేకపోతున్నావని అంటే నీలో ఎంత చెడ్డ లక్షణం ఉన్నది దియోత్రఫే. లేఖన భాగంలో అట్లా అంగీకరించని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. లేఖన భాగంలో మీరు చదివితే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనములో, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 31, 32 వచనాల్లో, ఆనాడు మోషే కాలంలో కూడా కోరాహు కుమారులు దాతాము, అభిరాములు మోషే నాయకత్వాన్ని అంగీకరించట్లే. ఏమన్నారో చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకేంటి చెప్పండి? పని లేదన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? మీ చెప్పే ఏ మాట మాకు వినం. మీరు చెప్పాల్సిన పని లేదు మాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాకు ఎదురు లేదు. ఏంటి చెప్పండి? మాకు బెదురు లేదు. మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ నాయకత్వం ఏంటయ్యా? ఏంటిది మీ నాయకత్వం? మేము అసలు లోబడం అనుకొని వ్యతిరేకంగా కోరాహు కుమారులు నాయకత్వాన్ని అంగీకరించకుండా వ్యతిరేకంగా లేచిన గుంపు మీకు కనపడుతుంది. వారి గతి ఏమైందో, వారి పరిస్థితి ఏమైందో తెలుసా? వారు నిలబడిన నేల నోరు విడిచి వారిని మింగేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 250 మంది అందరి కళ్ళ ముందే చూస్తుండగానే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 31వ వచనం 32వ వచనంలో నోరు తెరిచి నేల వారిని మింగేసింది. అక్కడ ఉన్న వారందరూ కూడా పారిపోయినారని వాక్యం రాయబడతా ఉంది. నాయకత్వాన్ని అంగీకరించకపోవటం చాలా శిక్షకి కారణమైంది. నాయకత్వానికి లోబడకపోవటం చాలా తీవ్రమైన పరిణామాలకి కారణమైంది. సాధారణంగా పెట్టడు దేవుడు ఒక సేవకుని ఒక సంఘంలో, సాధారణంగా ఉంచడు దేవుడు ఒక అపోస్తుల్ని గాయనైనా ఎవరినైనా కానీ ఒక సంఘానికి వస్తున్నప్పుడు వారు చెప్పే ఏ మాటకైనా, వారు చెప్పే ఏ విషయానికైనా ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? డూడు బసవన్న అన్నట్టు ఏం చేయాలి చెప్పండి? మీకు అర్థమయ్యేది చెప్తాను. డూడు బసవన్నట్టు ఏం చేయాలి చెప్పండి?
తలూపాల్సింది అంతేగా. ఇట్లా ఇట్లా ఊపటం అనేది ఉండదు ఇక ఇట్లా ఇట్లా ఊపినామా అంటే నోరు తెరుసు, కింద నేల ఏమేది చెప్పండి, ఇక నోరు తెరుస్తుంది అన్నట్టుగా. ఇక అట్లనే ఊపినరు వాళ్ళు. అక్కడ నాయకత్వాన్ని అంగీకరించాలా. లేఖన భాగాలు ఈరోజున చాలా మంది నాయకత్వాన్ని అస్సలు అంగీకరించట్లేదు ఈ రోజున. ఎందుకు అంగీకరించట్లే? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచన భాగాల్లో మీరు చదివితే, త్వరగా చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు నేనే చెప్పండి ఎందుకు అంగీకరించదు తెలుసా? వెర్రితనంగా ఉంటున్నాయి. కానీ ఎందుకు ఒక దైవజనుడు చెప్పే మాటని ఎందుకు అంగీకరించట్లే? నాయకత్వానికి ఎందుకు అంగీకరించట్లే? అపోస్తలత్వానికి ఎందుకు అంగీకరించంటే వారు ప్రకృతి సంబంధమైన మనుషులు. ఏ మనుషులు చెప్పండి? ప్రకృతి సంబంధమైన మనుషులు. వారు ఆత్మ సంబంధమైన మనుషులు కారు. వాళ్ళు ఆత్మ సంబంధమైన సంగతులు వారికి తెలియదు కాబట్టి వారు బయట లోకంలో ఉన్నట్లుగానే దైవత్వాన్ని కానీ, దేవుని కాపరత్వాన్ని కానీ, దైవ సేవకుని కాపరత్వాన్ని కానీ, నాయకత్వాన్ని కానీ వాళ్ళు ఎన్నడూ అంగీకరించట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మూడవదిగా 3వ లక్షణం చూడండి. 3వ యోహాను రాసిన పత్రిక 3వ లక్షణం 10వ వచనం. లేఖన భాగాల్లో ఈ దియోత్రిఫేని గురించి నేను మీకు 6 విషయాలు చెప్తా ఉన్నా. దియోత్రిఫే ప్రధానత్వమును కోరువాడు. దియోత్రిఫే అపోస్తలత్వ అధికారాన్ని అంగీకరించనివాడు. ఈ దియోత్రిఫే ఎలాంటి వాడంటే, 3వ విషయం చెప్తున్నాం కదా, చెడ్డ మాటలు పలికేవాడు. చెడ్డ మాటలు వదురుచూ పలుకుతున్నాడట. ఏం పలుకుతున్నాడు చెప్పండి? వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదురుచు అనే మాట రాయబడతాం. ఎవరిని గురించి అండి ఎవరిని గురించి చెప్తున్నాడు చెప్పండి? ఎవరైతే ఈ దియోత్రిఫేని సంఘంలోనికి రానిచ్చారో, ఎవరైతే దియోత్రిఫేని సంఘంలో చేర్చుకున్నారో, ఈ దియోత్రిఫేకి ఎవరైతే ఏదో ఒక చిన్న పని చేయమని అప్పగించారో, అప్పగించే ఈ దియోత్రిఫే ఈ అపోస్తులైన యోహాను గురించి, గాయుని గురించి ఏం చెప్తున్నాడు చెప్పండి? గాయుని గురించి ఏం చెప్తున్నాడు చెప్పండి? చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నాయి. చెడ్డ మాటలు చాలా పలుకుతున్న వారు చాలా సంఘాల్లో ఉంటారు. ప్రతి విషయానికే చెడ్డ మాటలు పలుకుతూనే ఉంటారు. ఏదో ఒకటిగా ఇక వాళ్ళకి ఏమీ లేదన్నట్టు ఏదో ఒక కారణాన్ని చూపి చెడ్డ మాటలు పలకటం. చెడ్డ మాటలు పలికే అనుభవంలో చాలా మంది సంఘాల్లో ఉంటున్నవారు. కాపర్ని గురించి, తోటి విశ్వాసులను గురించి, సంఘంలో జరిగే విషయాలను గురించి, సంఘంలో వాక్యాన్ని చెప్పేవారి గురించి, ఎవరైనా ఇతరులు వాక్యం చెబితే చాలు వీళ్ళ నోరే తెరుచుకుంటుంది ముందెందుకో. ఇతరులైన వాక్యం చెబితే చాలు, ఇక ఇతరులైన వాక్యం చెప్పడానికి వస్తే చాలు చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు ఉత్తగానే. ఏమి ఉండదు వీళ్ళ దగ్గర, మీటర్ ఉండదు, మ్యాటర్ ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఏముండదు చెప్పండి? ఏముండదు చెప్పండి? వీళ్ళ దగ్గర మీటర్ ఉండదు, వీళ్ళ దగ్గర ఏముండదు చెప్పండి? ఈ మ్యాటర్ లేని వాళ్ళు అంతా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. ఇక పొట్టగొత్తే ఏదో అంటారు సామెత, పొట్టగొస్తే ఏం లేదక్క, పొట్టగొత్తే ఏం రాదు చెప్పండి. అది సంగతి. ఇక వీళ్ళంతా ఇక చెడ్డ మాటలు పలకటమే. ఇక ఏదో ఒక నెపము, ఏదో ఒక కారణం చూపించి ఏదో ఒకటి పలకటాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటే దియోత్రిఫే మమ్మును గురించి చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏదో చెడ్డ మాటలు పలికితే ఖచ్చితంగా ఎక్కడికి తెలిసింది చెప్పండి? యోహానుకు తెలిసేటట్టు బలికాడట. ఒకరోజు బలికిండంటే ఏదో పొరపాటులో బలికిండ అనుకోవాలి. వీడి పనేది ఇక ఊరిక చెడ్డ మాటలు పలకటమే. అట్లా ఈ చెడ్డ మాటలు వదురుచు పలుకుతున్న ఈ దియోత్రిఫే నేటి సంఘంలో ఉన్న విశ్వాసులకి చాలా సూచనగా కనపడుతున్నాయి. అట్లా చెడ్డ మాటలు పలకొద్దు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనంలో, కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనంలో, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం చదవండి త్వరగా. ఏ మాటలు కుమ్మరించును చెప్పండి?
భక్తిహీనుల నోరు ఏం కుమ్మరిస్తుందట చెప్పండి? చెడ్డ మాటలు కుమ్మరిస్తుంది. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 4వ వచనం, వారు కఠోరమైన మాటలు పలుకుతా ఉన్నారు. ఏ మాటలు అట చెప్పండి? 94వ అధ్యాయం 4వ వచన భాగంలో మీరు చదివితే, వారు వదురుచు కఠోరమైన మాటలు. అబ్బో, ఎంత కఠినమైన మాటలో, ఎంత చెడ్డ మాటలో అట్లాంటి పలుకుచున్నారు. కాపరి మీదనే, సంఘం మీదనే, తోటి విశ్వాసుల మీదనే. వీళ్ళకి ఏం పని ఉండదు ఇక. వీళ్ళకి ఇక 24 గంటలు ఇదే పని. ఇక వీళ్ళు అట్లాంటోరు, వీరు ఇట్లాంటోరు. వీళ్ళు ఇదే పని, ఇక ఇదే పని పెట్టుకొని ఉంటారు వీళ్ళు. ఈ దియోత్రెఫే అలాంటి విషయాలే, అలాంటి స్వభావములు, అలాంటి లక్షణాలు కలిగిన వాడే. ఈ దియోత్రెఫే వల్ల స్థానిక సంఘం ఎంతో దెబ్బతిన్నది. అందుకని ఎన్నడైనా సంఘానికి వస్తున్న వారు ఎన్నడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రధానత్వాన్ని కోరుకోనని వారముగా మన ముందుదుముగాక. సంఘానికి వస్తున్న వారు నాయకత్వాన్ని అంగీకరించే వారై మారదురు కాక. మూడవదిగా, సంఘానికి వస్తున్న వారు నీ పని ఏంటిది? నువ్వు సంఘానికి రావాలా, ఆరాధన చూసుకోవాలా, ఏం చేయాలి చెప్పండి? గప్చుప్న వెళ్ళిపోవాలి అంతే. ఇక గప్చుప్ వెళ్ళిపోవాలా. నువ్వు వెళ్ళిపోకుండా నువ్వు చేసే విషయాలను బట్టే సంఘంలో గలిబిలు వస్తూ ఉంటుంది, సంఘాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందుకనే మీరు సంఘానికి వస్తున్న విషయాల్లో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కఠోరమైన మాటలు, చెడ్డ మాటలు మనం పలకకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో లేఖన భాగంలో వాక్యం రాయబడుతోంది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చెడ్డదానిని పలుకోకుండా తన నాలుకను ఏంటి చెప్పండి? చెడ్డ మాటలు పలుకోకుండా తన పెదవులని, తన నాలుకను దాచుకోవాలా. ఈరోజు నా సంఘానికి మనం వస్తూ ఉన్నాం. మన స్వభావం ఎలా ఉంటుంది, మన లక్షణములు ఎలాగుంటా ఉన్నాయి, ఏ సందర్భంలోనైనా ఎవరి గురించి అయినా మనకు అధికారం లేదు చెడ్డ మాట పలకటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ గురించి చెడ్డ మాట పలికితే నువ్వు ఓర్చుకుంటావో చెప్పండి? నీ గురించి ఏదైనా చెడుగా చెప్తే నువ్వు ఒప్పుకుంటావో చెప్పండి? ఒప్పుకోం మనం. అలాగే ఇతరుల గురించి మాట్లాడే అధికారం కానీ ఇతరులు పెట్టుకోవాలి. అది ఈ దియోత్రెఫీకి తెలియకోకుండా వచ్చే వాళ్ళందరినీ ఏం చేస్తా ఉంటాడనంటే ప్రధానత్వాన్ని కోరుతా ఉన్నాడు, అంగీకరించట్లేదు, అపోస్తులత్వాన్ని అంగీకరించట్లేదు. మళ్ళీ ఇది కాక ఏం చేస్తున్నాడనంటే అసలు పంపించిన నాయకుణ్ణి, అతని కాపరత్వానికి, అతని మీదున్న అధికారికి, అతని మీదున్న నాయకుణ్ణి ఏ మాటలు పలుకుతున్న వ్యక్తిగా ఈ దియోత్రెఫే కనపడుతున్నాడనంటే చెడ్డ మాటలు పలుకుతున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. ఏం పలుకుతున్నాడు చెప్పండి? ఒక మాట చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. సమయం అయిపోతుంది, త్వరగా. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకనికొకడు మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చుచున్నాడు. నువ్వు ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు కాక న్యాయం విధిస్తా ఉన్నావు. జాగ్రత్త. నువ్వు తీర్పు తీరిస్తే నువ్వు తీర్పు తీర్చబడతావు. నువ్వు ఒక సహోదరుని గురించి, ఒక సహోదరిని, పురుషులు ఒక సహోదరుని గురించి, స్త్రీలు ఒక సహోదరుని గురించి విరోధముగా మాట్లాడితే మాట్లాడుకుడి. అట్లా ఒకరు మాట్లాడితే వాక్యం ఏమని రాయబడతాను చెప్పండి? తీర్పు తీర్చువాడవు అవుతా ఉన్నావు. నువ్వు ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చువాడవు అవుతా ఉన్నావు. అలా తీర్పు తీర్చబడ్డప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నువ్వేం చేయబడతావు చెప్పండి? నువ్వు తీర్పులోకి వస్తావు. అది గుర్తుపెట్టుకొని సంఘానికి వస్తున్నప్పుడు మనం ఎలా మెసులుకోవాలో ఒక విశ్వాసి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. జీవము గల దేవుని సంఘములో మనం ఎలా ప్రవర్తించాలో తిమోతికి చెప్పిన పౌలు, యోహాను తన ఆత్మీయ కుమారుడైన గాయికు చెప్తున్నాడు సంఘంలో ఎట్లా ఉండకూడదు. గాయితో చెప్పుకుంటున్నాడు, పంచుకుంటున్నాడు తన హృదయంలో ఉన్న మాటలని, తన హృదయంలో ఉన్న విషయాలన్నీ గాయకు చెబుతూ ఉన్నాడు.
ఈ దియోత్రెఫేలో మీకు కనపడే 4వ లక్షణం ఏంటంటే, చదవండి 4వ లక్షణం 3వ యోహాను రాసిన పత్రిక 10వ వచనం. అది చాలనన్నట్టుగా సహోదరులని తానే చేర్చుకొనక, తాను చేర్చుకునే మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు చాలమ్మా. ఇంకొక మాట మీరు చదువుతున్న 4వ స్వభావం, 4వ లక్షణం, సంఘానికి వస్తున్న వారిలో ఉండకూడని 4వ లక్షణములో ఈ దియోత్రిఫేలో మరి కనబడుతోంది. ఏంటిది ఆ 4వ లక్షణం అంటే, దియోత్రిఫే సహోదరులని చేర్చుకొనని వాడు. ఏం చేర్చుకుని వాడు చెప్పండి, చెప్పండి. సహోదరులను ఏం చేసుకుని వాడు చెప్పండి, చేర్చుకొనని వాడు. సహోదరులని రిసీవ్ చేసుకోడట ఈ దియోత్రెఫే. ఎంత వచ్చినా, ఎవరు వచ్చినా, సంఘంలో వచ్చిన వారిని ఏం చేసుకోవట్లేదు చెప్పండి. అసలు దియోత్రెఫే చెప్పండి, అసలు రిసీవింగే ఉండదు ఈ దియోత్రెఫేలో. అసలు చేర్చుకునే ఆ మనస్సు ఈ దియోత్రెఫేలో ఉండదట. వీలేంది సంఘానికి వచ్చేది. కొంతమంది చూడండి, సంఘానికి చాలా మంది రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల విభిన్న మనస్సులు కలిగిన వాళ్ళు వస్తూ ఉంటారు. వీళ్ళు వస్తే మేము రామట. అసలు వాక్యం నువ్వు దియోత్రెఫే లాంటోడు విను. అక్కడ ఈమెస్తే నేను రాము. వీళ్ళ వచ్చేది సంఘానికి, వాళ్ళు వస్తే సంఘానికి మేము అసలు రాము. మేము వీళ్ళేదో పరిశుద్ధులు, ఇక పరలోకంలో మధ్య ఆకాశంలో ఊడిపడ్డారు వీళ్ళుగా. వాళ్ళు వస్తే రాము మేము, వీళ్ళు వస్తే రాము. ఏంటిది నీకు వాక్యం ఏం నేర్చుకున్నావు నువ్వు? ఇది దియోత్రెఫే లక్షణం. ఇది రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల మనసుల్లో ఉన్నవారు సంఘానికి వస్తూ ఉంటారు. నీ పని ఏంటి తెలుసా? నువ్వు ఎవరినైనా నువ్వు చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలి నువ్వు. వాళ్ళని కాదంటానికి నువ్వు ఎవరు? వాళ్ళు రావద్దంటానికి నీకు ఏ అధికారం ఉన్నది? ఈ దియోత్రెఫే అలాంటి వ్యక్తిత్వం చాలా సంఘాల్లో ఈ రోజున. వీళ్ళు వస్తే మేము రాం, వాళ్ళు వస్తే మేము రాం. వీళ్ళు మా పక్కన కూర్చుంటే మేము కూర్చోం. ఈ రోజున ఎన్ని చికాకలండి సంఘాలు. వాళ్ళు మా పక్కన కూర్చుంటే మేము కూర్చోం. ఇట్లాంటివన్నీ ఈ సంఘంలో చాలా విభిన్నత్వాలని, కలిబిలికి, అసహ్యతకి కారణమైపోతా ఉన్నది. చేర్చుకునే మనసే లేదండి ఈరోజున చాలా మంది. వాక్యం ఏం చెబుతోంది? రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం, లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. చదవండి, త్వరగా చదవండి, సమయం లేదు, త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకొనిన ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకరు చెప్పండి. ఇది చదివితే కదా వీళ్ళు అసలు ఇక్కడ. ఇది చదవరు వీళ్ళు. ముందే వచ్చి చదువు దగ్గర చెప్తా ఉంటారు, అన్న వాళ్ళని రావద్దని చెప్పన్నా, వాళ్ళు రావద్దన్నా, వాళ్ళు వస్తే మాకు కొంచెం కష్టమైద్దన్నా, వాళ్ళు వస్తే మాకు కొంచెం ఇబ్బంది అయిద్దన్నా. వాళ్ళ ఆత్మలకు అప్పుడు ఎవరు ఉత్తరవాది చెప్పండి? వాళ్ళకు ఆత్మలకు వచ్చిన వాళ్ళ ఆత్మలకు ఎవరు ఉత్తరవాది చెప్పండి? ఆ రావద్దన్నోడే ఉత్తరవాది. ఇదే సంఘాల్లో, చాలా సంఘాల్లో జరుగుతున్న విషయాలు. యేసుక్రీస్తు ప్రభు ఎవరిని చేర్చుకున్నాడు తెలుసా? లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదవండి. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇది పాపులను చేర్చుకొని ఎవరితో ఉన్నాడండి యేసయ్య పరిచయం అంతట్లో? చెప్పండి. కొంతమంది పరిశుద్ధులు మాకు పాపులు వస్తే కుదరదంటా ఉన్నారు. ఈయన ఒకరోజే పాపం పరిశుద్ధుడైనట్టుగా, ఈయన పరలోకానికి ఇక రెడీ అయిపోయినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక పరలోకానికి నేను సిద్ధంగా ఉన్నాను బ్రదర్, ఇక పరలోకానికి నాకు దేవుడు టికెట్ ఇచ్చిన బ్రదర్ అన్నట్టు ఉంటా ఉంటాడు ఈయన. యేసయ్య ఎవరితో ఉన్నాడు అక్కడ చెప్పండి? ఆయన పాపులనే చేర్చుకుంటా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటా ఉంటారు. ఈ రోజున మేము ఎవరినైనా ఎంకరేజ్ చేసి ఈ లోకల్లో ఎట్లా అంటోళ్ళు అయినా కానీ వాళ్ళని వస్తే ఊరవలేకపోతా ఉన్నారు. ఈ రోజున బెదిరిస్తారు రాయి గారు అది, వాళ్ళని చేర్చుకోవద్దని. ఎందుకు అయిపోతుంది సంఘంలో ఇలాంటి గలిబిలి? యేసయ్య పాపులను చేర్చుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్తా ఉన్నాను, ఈ మాట చాలా లోతుగా మీరు వినాల. అపోస్తులని ఎక్కడికి వెళ్ళిన వాళ్ళని అట్లా రిసీవ్ చేసుకున్నారండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం
4వ వచనం, అపొస్తలుల కార్యం 21వ అధ్యాయం 17వ వచనం చదవండి. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. వారు యెరూషలేముకు రాగా సంఘము వారును అపొస్తలులను పెద్దలను ఏం చేశారు చెప్పండి? చేర్చుకున్నారు. అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం 17వ వచనం చదవండి. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని ఎట్లా చేర్చుకుని చెప్పండి? సంతోషంతో చేర్చుకో. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఒక విశ్వాసిగా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన కాగానే వెళ్ళిపోవటం కాదు, ప్రార్థన అయిపోగానే తొందరగా వెళ్ళిపోవటం కాదు. కొత్త వాళ్ళని వస్తే వాళ్ళని చేర్చుకోండి. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? స్త్రీలను దయచేసి మీరు జ్ఞాపకం, మీరు మళ్ళీ రాంగ్ అర్థం చేసుకోవద్దు. పురుషులని ఎవరిని చెప్పండి? పురుషులు. స్త్రీలను చేర్చుకోవాలా? ముస్లిం ఇంటికి మీరు పోండి, ఎక్కడైనా ఈద్ ముబారక్ అని చెప్పండి, ఎవరో తెలియదు మీద పడి కౌగిలించుకుంటూనే ఉంటాడు, చేర్చుకుంటూనే ఉంటాడు. మనకి లేదు అసలు. అక్కడ చూడటం కథం అంతే, ఇటు వెళ్ళిపోవటం ఇక. స్త్రీలు కొత్తగా వచ్చిన వాళ్ళని, సంఘంలో వచ్చిన వారిని మీరు రిసీవ్ చేసుకోవాలా, చేర్చుకోవాలా. ఎవరు మీరు, ఎక్కడి నుండి వచ్చారు? సంఘానికి వస్తూ ఉన్నారు, సంఘంలో చెప్పకుండా రండి, క్రమంగా రండి, ఆరాధనలు చెప్పి వాళ్ళని మీరు చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పురుషులు కూడా అలాగే చేయాలా? పురుషులు కూడా పురుషులని పలకరించాలా? మీ గాగానే మీ పని అయిపోయింది అనుకొని వెళ్ళిపోవటం కాదు. అక్కడ నాకు చాలా బిజీ బ్రదర్, ఫోన్ వచ్చింది బ్రదర్. ఎప్పుడు ఫోన్ వస్తుందా నీకు? కొంతమంది ఇంటికాడ పొయ్యి ఆన్ చేసి వచ్చినట్టే ఉరుకుతూ ఉంటారు, కొంతమంది ఇంటికి తాళం వేయనట్టు వస్తూ ఉంటారు కొంతమంది. అసలు నువ్వు సంఘానికి వచ్చిన ఒక విశ్వాసిని, తోటి విశ్వాసిని నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పి నువ్వేమైనా పలకరించి ఏమైనా చేర్చుకున్నావా? ఒక విశ్వాసిని ఆ రోజున గుర్తుపెట్టుకోవాలా. సంఘములో ప్రతి ఒక్కరి ఆదివారంలో కలిసినప్పుడు ఎవ్వరితో నువ్వు మాట్లాడకుండా సంఘాన్ని దాటిపోకూడదు. నువ్వు స్త్రీలని పురుషులని ఖచ్చితంగా చేర్చుకోవాలా. మీరు ఎట్లా ఉన్నావన్నా, ఏ విధంగా ఉన్నావు, యోగక్షేమాలు తెలుసుకోవాలా, చేర్చుకోగలిగే మనసు ఉండాలా. అంతేగాని మీ దారిన మీరు వెళ్ళిపోతా ఉంటే ఆ కొత్తగా వచ్చే వాళ్ళు అనుకుంటారు కదా, ఈ సంఘం వాళ్ళు ఎవరితో మాట్లాడ్డా అనుకుంటా, ఈ సంఘం వాళ్ళు ఎవరిని పలకరించారు అనుకుంటా. వద్దులేండి, ఈ సంఘాన్ని కొనుక్కొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సంఘాలకు వచ్చిన మీకు అది తెలియదు. అది ఒక మాట పలకరింపు లేక, వచ్చిన వాళ్ళని ఒక రిసీవ్ చేసుకునే వాళ్ళు లేక, మంచి వాక్యాన్ని జరుగుతున్న సంఘంలో కూడా స్త్రీలు వెళ్ళిపోతుంటారు, పురుషులు వెళ్ళిపోతూ ఉంటారు. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక లక్షణాన్ని చూద్దాం దయచేసి త్వరగా. అదే 3వ యోహాను రాసిన పత్రిక 10వ వచనాన్ని చదవండి. చాలక్క లేఖన భాగాల్లో మీరు చూస్తే సంఘంలో చేర్చుకునే వారిని కూడా చేర్చుకొనక వారిని ఏం చేస్తా అన్నాడట చెప్పండి? వారిని ఏం చేస్తున్నాడట ఈ దియోత్రఫే చెప్పండి? సంఘములో ఉన్నవారిని ఆటంకపరచువాడు ఈ దియోత్రఫే. అది సంఘంలో ఉండకూడని లక్షణం, అది విశ్వాసులలో ఉండకూడని లక్షణం. అది ఆటంకపరచొద్దు ఎవరిని కూడా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆటంకపరచడానికి నీకు అధికారం లేదు. ఆటంకపరచొద్దు. ఏం చేస్తున్నాడు చెప్పండి? చేర్చుకునేవాడు చేసుకోడు. పోనీ ఇంకెవరైనా సంఘానికి వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని చేర్చుకునే వాళ్ళని కూడా, ఎందుకు చేర్చుకుంటున్నావు, వాళ్ళని ఎందుకు రాణిస్తున్నావు సంఘానికి, ఎందుకు లోపలికి ఎలో చేస్తున్నావు అనుకొని వాళ్ళని ఏం చేస్తున్నాడట ఈ దియోత్రఫే? ఆటంకపరుస్తూ ఉన్నాడట. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆటంకపరుస్తూ ఉన్నాడు. సంఘానికి 3 రకాల గొర్రెలు ఉంటాయి సంఘంలో. ఎన్ని రకాల గొర్రెలు ఉంటాయి చెప్పండి? ఎన్ని రకాల గొర్రెలు ఉంటాయి చెప్పండి? ఒకటి గుడ్డి గొర్రె. ఏ గొర్రె చెప్పండి? ఇది ఏది చెప్పు, ఇక ఉత్తగానే గుడ్డిగానే నమ్మేస్తా ఉంటుంది. ఇక ఇది అమ్మాయి కొత్తగూడెల్లో నువ్వు సతీష్ కుమార్ అవుతానంటే ఒక ఆయన నమ్మి ఇక ఆయన వెనకాలే తిరిగిండి. ఇక 10 సంవత్సరాలు సతీష్ కుమార్ లెక్క దేవుడు నిన్ను చేయబోతున్నాడు ఒక ఆయన చెబితే గుడ్డిగా 10 సంవత్సరాలు తిరిగిండి. ఇంకా ఆయన సతీష్ కుమార్ కాలే. ఇంకా గుడ్డి గొర్రెలు చాలా మంది. కొంతమంది గొడ్డు గొర్రెలు. ఏం గొర్రెలు చెప్పండి? ఇది కనదు, ఇంకొకరిని కనదేయదు. ఇది పోదు, ఇంకొకరిని పోనీయదు.
ఏం పోతావులే ఆదివారం, ఏం చెప్పండి? సంఘాన్ని గొడ్డు గొర్రెలు కనవు, ఈ సంఘాలని గొర్రెలు కంటే కాపరి గనడు ఎప్పుడు గొర్రెలు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు చెప్పండి? గొర్రెలే కన్నా. ఒక గొర్రెనైనా కన్నావా నువ్వు? ఒక గొర్రెనైనా తీసుకొచ్చినావా దేవుని మందిరానికి? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది భక్తికి వచ్చి, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది విశ్వాసాలకు వచ్చి? ఒక్క రైన నీ ద్వారా దేవుని మందిరానికి వచ్చింది చెప్పండి. నువ్వు ఇంతవరకు రాలేదంటే గొడ్డు గొర్రెవేనా అర్థం. ఇక గుడ్డి గొర్రెలు ఉంటాయి కొంతమంది. అమ్మా దేవునితో ఇట్లా మాట్లాడతాడంటే చాలు, ఇక ఇట్లా ఏదో ఒకటిగా యెహోవా వాక్కు నీకు సెలవిచ్చారంటే ఇక మామూలు కాదు. ఇక గుడ్డిగా నమ్మేయటమే. గొడ్డు గొర్రెలు. ఇంకొక గొర్రె ఉంటుంది అడ్డు గొర్రె. ఇదేం గొర్రె చెప్పండి ఇది? వర్షం పడ్డది, ఏం పోతాంలే. ఆన్లైట్ అయింది కదా, అబ్బా బాగా రాత్రి అంతా కరెంట్ లేదు కదా, ఏం చేస్తాం, ఏం పోతాంలే అంటూ ఉంటారు. ఇక ఇట్లాంటివందరితో ఒక సంఘము నడిపింపబడుతూ వస్తూ ఉంటుంది. ఏ పని చేయి ఆటంకం చెబుతూ ఉంటారు, అడ్డుపడతా ఉంటారు. లేఖన భాగాల్లో వాక్యం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. సంఘంలో చేర్చుకునే వారిని చేర్చుకొనక ఏం చేసేవాడట ఈ జ్యోతిర్వి చెప్పండి? ఆటంకపరిచేవాడట. ఆటంకపరుస్తూ ఉన్నావా అట్లా దేవుని పనిని? ఆటంకపరుస్తున్నావా సంఘాన్ని, సంఘానికి వచ్చేవారిని, సంఘ పరిచర్లను ఆటంకపరుస్తున్నావా? సంఘ కాపరిని ఆటంకపరుస్తున్నావా? వస్తున్న సంఘ బిడ్డలని ఏదో ఒక మాట అని ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి ఆటంకపరుస్తున్నావా? నువ్వు జ్యోతిర్వి లాంటి వాడువే. నువ్వు ఎలాంటి వాడు చెప్పండి? ఆనాడు నెహెమ్యా 4వ అధ్యాయం 7-8 వచనాల్లో మందిరాన్ని యెరూషలేము గోడలను చేస్తున్నప్పుడు నెహెమ్యాని ఆటంకపరిచిన వారు సన్బల్లటు లాంటి వాళ్ళు ఆటంకపరిచారని వాక్యం రాయబడతాను. లేఖన భాగాల్లో మీరు చదవండి. రోమిల్ రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం, రోమిల్ రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి త్వరగా. రోమిల్ రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. కాగా మనం ఇక మీదట ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకున్నాడు. ఏం చేయకుండా నిశ్చయించుకోవాలంటే చెప్పండి? నీవు సహోదరునికి నువ్వేం కలగజేయకుండా ఉంటావని నువ్వు నిశ్చయించుకుంటావు చెప్పండి? అడ్డమైనను చెప్పండి, ఆటంకమైనను కలగజేయకుంటావని నిశ్చయించుకోవాలి. రోమిల్ రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో సహోదరులారా ఆటంకములు కలగజేయవారిని కనిపెట్టుడి అని వాక్యం రాయబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా కలగజేసేవారిని అంటే ఏంటంటే చెప్పండి? కనిపెట్టుడి. లేఖన భాగంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచన భాగాన్ని చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. లేఖన భాగాల్లో చూస్తే పేతురు యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడక మునుపు దేవుడు తన శ్రమపరచబడాలని పరలోకములో ఒక బలియాగంగా యేసయ్య అర్పింపబడాలని భూమి మీదకి వస్తే నీకు ఆ శ్రమ దూరమగునుగా అన్నాడట. ఆటంకపరచాడు. వెంటనే నన్ను అభ్యంతరపరుస్తున్న సాతాను అని పేతురుని ఏమని చెప్పండి? ఏమన్నాడు యేసయ్య? చెప్పండి. ఆయన పేతురు వైపు తిరిగి సాతాను ఏమని చెప్పండి? సంఘంలో మీకు ఆటంకపరిచే వాళ్ళు ఎవరిని ఉంటే సాతాను వెనక బొమ్మని చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? మీరు ఏదైనా ఆటంకం కలగజేసేవాళ్ళు, అభ్యంతరం కలగజేసేవాళ్ళు అంటే సాతాను వెనకబో నువ్వు అని చెప్పాలి ముందుగా. మీరు యేసయ్య అదే చెప్పాడు. పేతురు యేసయ్యని ఆటంకపరిచినప్పుడు లేఖన భాగంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఆటంకపరచటం, అభ్యంతరపరచటం చాలా భయంకరమైన శిక్షకి కారణమైంది నా ప్రియబిడ్డలారా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మీరు చదవండి. అభ్యంతరముల వలన లోకముకు శ్రమ, అభ్యంతరములు రాక మానవు. ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి ఏంటి చెప్పండి? శ్రమ. ఎవని వలన ఆటంకాలు వస్తాయో, ఎవని వలన అభ్యంతరాలు వస్తాయో ఆ మనుషునికి ఏంటంటే చెప్పండి? శ్రమ. పరిచర్యకి ఆటంకమే, ఆరాధనలకి ఆటంకమే, క్రమముకు ఆటంకమే, పనికి ఆటంకమే, ప్రతిదానికి ఆటంకమే. కొంతమంది గుర్తుపెట్టుకోవాలి, ఆటంకాలు అభ్యంతరములు కలగక మానవు. కానీ ఎవరి వలన అభ్యంతరాలు వస్తున్నాయో ఆ మనుషునికి ఏంటో చెప్పండి? శ్రమ. అందుకనే ఇట్లాంటి శ్రమ తెచ్చుకోక మునిపే
ఈ ద్రియోత్రెఫే లాంటి లక్షణాలు నాలో ఉండకూడదయ్యా. ఎన్నడూ నేను నా సంఘానికి ఆటంకంగా ఉండకుండా నన్ను చేయి దేవా అని మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరి విషయాన్ని చూడండి. 3వ యోహాను రాసిన పత్రిక 10వ వచనంలో ఈ ద్రియోత్రెఫేలో చివరి విషయాన్ని మనం చూస్తాం. 6వ లక్షణం, సంఘానికి వస్తున్న విశ్వాసులలో ఉండకూడని 6వ లక్షణం. త్వరగా, అందుచేత నేను వచ్చినప్పుడు వారిని చేర్చుకొనక, వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి ఏం చేస్తున్నాడు చెప్పండి? వెలివేస్తా ఉన్నాడు. ఒక సంఘానికి ఈ స్వభావం, ఒక సంఘానికి వస్తున్న వారిలో ఈ లక్షణం అస్సలు మంచిది కాదు నా ప్రైవేట్లారా. వెలివేస్తా ఉన్నాడు వాళ్ళని, రావద్దంటా ఉన్నాడు వాళ్ళని, సంఘంలోని వెళ్ళగొట్టేదాకా వదిలిపెట్టట్లే. ఇట్లాంటి స్వభావం ఈ ద్రియోత్రెఫేలో ఉంటుంది. నేటి సంఘాల్లో చాలా మంది, క్రైస్తవ సంఘాల్లో ఈ ద్రియోత్రెఫే లాంటి వాళ్ళు క్రైస్తవ సంఘాలని, క్రైస్తవ సమాజాలను పాడు చేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి చెప్పి ఎట్లాగైనా కానీ సంఘాల్లో ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని వెలేయాలి, వాళ్ళని బయటికి పంపించాలా. బయటికి పంపించేదాకా ఈయన ప్రాణం ఆగదు. ఈయన ప్రాణానికి శాంతి రాదు. బయటికి పంపించేదాకా వీళ్ళకి నెమ్మది ఉండదు అన్నట్టుగా కంకణం కట్టుకొని ఉంటారు. ఏం కట్టుకొని ఉంటారు చెప్పండి? కంకణం. ఇక వెలివేసేదాకా వదిలిపెట్టరు అన్నట్టు కొంతమంది. ఇది ద్రియోత్రెఫేలో మనకు కనబడుతున్న లక్షణం. అట్లాంటి స్వభావము, అట్లాంటి మనస్తత్వము ఎన్నడూ మనం ఉండకూడదు. మనం ఎన్నెన్నో కారణాలతో వస్తూ ఉంటారు సంఘానికి, ఎన్నెన్నో అవసరతలతో వస్తూ ఉంటారు సంఘానికి. సంఘం మీద అజమాయిషి చేయకూడదు, సంఘం మీద పెత్తనం చేయకూడదు. నీకు ద్రియోత్రెఫేకి నీకు ఏం పని అప్పగించాడు? నువ్వు సంఘానికి ఒక విశ్వాసివి, నువ్వు అంతే. నువ్వు విశ్వాసి స్థాయిని మర్చిపోయి నీకు నాయకుడు అనుకొని, నువ్వు అపోస్తుడు అనుకొని వచ్చిన వాళ్ళని అందరినీ నువ్వు వెలివేస్తా ఉన్నావే ద్రియోత్రెఫే. అలాంటి స్వభావంగా ఎన్నడూ మనం ఉండకూడదని ద్రియోత్రెఫే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. చాలా మంది మన సంఘాల్లో కొంతమంది మన సంఘాల్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పేరు చెప్పనులేండి కానీ భోజనాలు పెట్టినప్పుడే వచ్చినవా అమ్మ అన్నారట ఒక ఆమెని. ఏమన్నారట చెప్పండి? పాపం ఆయన భోజనాలకు ఏమైనా స్పాన్సర్ చేసిండో నాకు తెలియదు. మరి ఆ రోజున చికెన్ తెచ్చిండో మటన్ తెచ్చిండో తెలియదు కానీ భోజనాలు పెట్టిన రోజు వచ్చిన వాడు అన్నాడట, కథ మామ మానేసింది సంఘానికి. కన్నపడి అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట, మీ దగ్గరికి వచ్చినప్పుడు భోజనాలు పెట్టడానికే వచ్చినామని ఒక మాట నన్ను అన్నారయ్యా. నాకు చాలా బాధ కలిగిందయ్యా. ఎందుకు సంఘాలని అట్లా వెలివేస్తా ఉన్నారు? నువ్వు భోజనాలను స్పాన్సర్ చేసినవా? నువ్వు సంఘ కాపరవా? వాళ్ళని అంటానికి సంఘ కాపరే అనట్లేదు కదా. భోజనాలు పెట్టినావా అని వచ్చిన వాళ్ళని నువ్వు విశ్వాసుని గురించి అడిగే హక్కు నీకు ఎక్కడిది అసలు? నువ్వు ఎవరిచ్చారు నీకు అధికారం? అధికారం తెలుసుకోకుండా అధికారం ఉందని చాలా మంది ఈ రోజున ఏమైపోతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు, వెలేస్తూ ఉన్నారు వాళ్ళని. అంటే ఆ మాట వింటే, ఆ మాట అంటే ఆమె ఈ సంఘానికి రాదనే కదా అర్థం. నువ్వు భోజనాలు పెట్టిన రోజే వచ్చినవా అమ్మ అంటే ఆమె సంఘానికి రాదు కదా. ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు, విజయ్ కుమార్ గారి సంఘానికి వెళ్ళిపోతారు. అలా అంటానికి గల కారణాలు ఏంటిది? వెలివేస్తా ఉన్నాం మనకి తెలియకుండా. నీ ప్రవర్తన, నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా చూసుకోకుండా సంఘానికి నీ ఇష్టం వచ్చినట్టుగా నడుస్తే అది ఇతరులు వెళ్ళిపోవటానికి కారణమవుతా ఉంది. ఈ ద్రియోత్రెఫే అలాంటి లక్షణాలే కలిగిన వాడు, అలాంటి స్వభావం కలిగిన వాడు. నీ ద్వారా ఒకళ్ళు రావాలే కానీ నీ ద్వారా సంఘం నుండి ఒకళ్ళు ఏం చేయకూడదు చెప్పండి? ఒకళ్ళు వెళ్ళటానికే వెళ్ళే. ఆనాడు సంఘంలో నుండి అసలు వెళ్ళటానికి అసలు ఒప్పుకోరు. యోహాను సువార్త 9వ అధ్యాయం 34వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనములో ఆనాడు యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి ఏదైనా మాట్లాడదామంటే పరిసయ్యులు, శాస్త్రులు అమ్మో సంఘంలోండి మనం వెలివేయబడతాం అనుకుని నోరు మూసుకున్నారట. ఏం మాట్లాడతామని నోరు మూసుకున్నాడు చెప్పండి? అనవసరమైన మాట మాట్లాడితే అనవసరమైన రాద్ధాంతం తీసుకొచ్చి
యేసయ్యని గురించి ఏమైనా మాట్లాడితే మనం సంఘంలో మనం వెలివేయబడతాం అనుకొని అక్కడ వాళ్ళు ఏం చేస్తారని వాక్యం రాయబడతాను. ఒక్క మాట మాట్లాడలే. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చదవండి, త్వరగా చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. వాడిని ఏం చేశారు చెప్పండి? వెలివేశారు. లేఖన భాగంలో మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనములో ఆయన అధికారులతో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలోండి వెలివేయబడదాం అనుకొని ఎవరికి భయపడి చెప్పండి? పరిసయ్యులకు భయపడి ఒప్పుకోవట్లే. వెలివేయబడతారన్న భయం సంఘాల్లో చాలా మందికి ఉన్నది. వెలివేయబడతారనుకొని ఒప్పుకొని వాళ్ళు చాలా మంది ఉంటా ఉన్నారు. అందుకని లేఖన భాగాల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇలాంటి భయాలు ఒక సంఘాన్ని వదిలిపెట్టిపోకుండా ఉండాలన్న ఇలాంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈ దియోత్రెఫే ఎంతవరకు వచ్చేసాడనంటే, ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడనంటే, సంఘానికి వస్తున్న వారిని ఇష్టం వచ్చినట్టుగా ఏం చేసేస్తా ఉన్నాడు చెప్పండి? వెలివేసేస్తా ఉన్నాడు. అందుకనే యోహాన్ అంటా ఉన్నాడు కదా, కిందకు వచ్చే కల్లా యోహాన్ అంటా ఉన్నాడు ఒక మంచి మాట చదవండి. 10వ వచనంలో ఫినిషింగ్ లైన్లో, సంఘము నుండి నువ్వు వెలివేయుచున్నావు, అందుచేత నేను వచ్చినప్పుడు వారు చేయుచున్న క్రియలని జ్ఞాపకం చేసుకును. వారు చేయుచున్న క్రియలను ఏం చేశాడు చెప్పండి? ఇట్లా అన్ని చూసి చేస్తా ఉన్నాం, మేము లేమనుకొని చేస్తా ఉన్నాం, మాకు తెలియదు అనుకొని చేస్తా ఉన్నాం. కానీ ఒక రోజున ఖచ్చితంగా నువ్వు చేసినవన్నీ యోహాను ఏమంటాడు చెప్పండి? ఖచ్చితంగా నిన్ను అడుగుతా, ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తాం. దియోత్రెఫేను పెట్టుపోవు, నిన్ను పట్టుకొని అడుగుతాం. నీ వల్ల సంఘములో ప్రధానత్వాన్ని కోరుకున్నాం, అపోస్తలత్వాన్ని అంగీకరించలేను, చెడ్డ మాటలు పలికినాం. 4వది ఏంటి చెప్పండి? నాలుగవది ఏంటి చెప్పండి? నువ్వు ఎవరిని, సహోదరులను ఎవరిని చేర్చుకోలే. 5వదిగా సంఘానికి వస్తున్న వాళ్ళని, విశ్వాసులని నువ్వు చాలా ఆటంకపరచావు. 6వదిగా నువ్వు చూస్తే ఆటంకపరచడమే కాదు కానీ నీ పని కానిది, నీ పెత్తనం కానిది, నువ్వు సంఘములో ఉన్న వాళ్ళని కూడా ఏం చేస్తాను చెప్పండి? ఎందుకు వెలివేస్తామో ఒక రోజున అడుగుతామంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖచ్చితంగా యోహాను ఒక అల్టిమేట్ ఇస్తా ఉన్నాడు ఇక్కడ. వాటిని జ్ఞాపకం చేస్తా. అడిగేవారు ఎవరు లేరు అనుకుంటున్నారు. ఈ రోజున చాలా మందికి అడిగేవారు లేరు అనుకుని రెచ్చిపోతా ఉన్నారు చాలా మంది. ఒక సమయం ఉంటుంది, ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అందుకని దేవుని లేఖన భాగాల్లో ఈ దినము మనము ధ్యానిస్తున్న యోహాను పత్రిక, అద్భుతమైన ఈ 3వ పత్రిక, మొదటి పత్రిక ప్రేమని గురించి, 2వ పత్రిక బోధన గురించి, 3వ పత్రిక సంఘాన్ని గురించి రాస్తా ఉన్నాడు. గాయకు రాస్తున్నాడు. గాయులు ముగ్గురు గాయులు మీకు కనపడతారు. మెసిదోనియాలో ఉన్న గాయు కనపడతాడు, పౌలు బాప్తిసం ఇచ్చిన గాయు కనపడతాడు, ఇంకొక ప్రాంతాల్లో ఉన్న గాయు, ముగ్గురు గాయులు ఉంటాడు. యోహాను ఆత్మీయ కుమారుడైన గాయు ఇక్కడ మీకు కనపడుతున్నాడు. యోహానుకి ఎంత, యేసుక్రీస్తు ప్రభు యోహానికి ఎంత ప్రియుడో ఈ యోహానికి గాయు అంత ప్రియుడు. అందుకే గాయకు రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి రాస్తున్నాడు చెప్పండి? సత్య ప్రవర్తన కలిగి ఉన్నావు గాయు, నువ్వు ప్రేమ కలిగి ఉంటున్నావు, విశ్వాసులకు తగినట్టుగా ఉంటున్నావు, నువ్వు చక్కటి ఉపకార ధర్మాన్ని చేస్తా ఉన్నావు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు, సంఘంలో ఎట్లా ఉండాలో చెబుతూ సంఘములో ఎలా ఉండకూడదో ఈ పత్రికలో మనకు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని విషయాలు నేర్చుకున్నాము చెప్పండి? ఎట్లాంటి లక్షణాలు మనలో ఉండకూడదు చెప్పండి? ఎట్లాంటి విషయాలు ఒక విశ్వాసి స్థానిక సంఘంలో ఉండకూడదు చెప్పండి? 6 విషయాలు. ఆ విషయాలను బట్టి దేవుడు మనల్ని సరిచేయునుగాక, మనల్ని సరిదిద్దునుగాక. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలకు నడిపించబడదాం.